కిచెన్ డైరీ వాడుతున్నాము, ఐఎఫ్బి ప్యానల్స్ వాడుతున్నాము, ఇంకేమి ట్యాప్స్ వాడుతున్నాము. ప్రపంచంలో ఎవరు వాడలేమని వాడేస్తున్నాం. అవునా? ఏ రాష్ట్రానికి ఇన్ని ఫెసిలిటీస్ లేవండి. నేను కొన్ని రాష్ట్రాలు వెళ్ళాను స్టడీ కోసం, రీసెర్చ్ స్టడీ కోసం మన రాష్ట్రం వాళ్ళే పంపించారు. సో ఎంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అయినా కూడా అనన్య ఫెసిలిటీస్ ఏ రాష్ట్రంలోనే లేవు. మన దగ్గర ఎస్ఆర్కే కిట్లు ఇస్తారు కానీ కొంతమందికి ఇస్తున్నారు. క్లాస్ అందరికీ యూనిఫామ్ రావట్లా. అందరికీ అడిగితే క్లాస్ అందరికీ టెక్స్ట్ బుక్స్ అందరికీ యూనిఫామ్ లేదట. దానికేదో ప్రాతిపదిక ఉందంట. ఆ ప్రతిపదిక ఇచ్చామని ఇస్తారు. ఇక్కడ మనలాగా కొడతలు కొలిచి సరిపోతుందా లేదా, అని వేసుకున్నావా లేదా, వేసుకోవాలి, ఉతుక్కోవాలి, ఇవన్నీ పెట్టుకొని రాస్తున్నాం. అలాగే ఐఎఫ్బి ప్యానల్స్ ఇస్తున్నాం, ఇంకా ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం, ఇంటే నీడ్స్, పౌష్టికాహారం ఒక పెద్ద లిస్ట్ పెట్టుకుని పౌష్టికాహారం ఇస్తున్నాం. ఇంకా పిల్లలకి ఏమి ఇస్తున్నాం, ఏమి అన్నీ ఇస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులకి బదులు మనమే అడాప్టెడ్ పేరెంట్స్ లాగా అయిపోయాం. అంత చేస్తున్నాం. తల్లికి వందనం కూడా ఇస్తున్నాం. ఇన్ని ఇస్తున్నాము, అయినా కూడా ఎక్కడో ఏదో సంథింగ్ మిస్ అవుతుందని అనిపించి దాన్ని కూడా మన అధికారులే దాన్ని కూడా వాళ్ళ దగ్గర వేసుకొని ఇప్పుడు ఈ తరం పేరెంట్స్ని తీసుకొస్తున్నారు. కాబట్టి మనందరూ బాధ్యత ఏంటంటే ఇది మాకుంటే అని అనుకోకుండా ఇందులో ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో, ఈ కమాల్ యాక్టివిటీస్, కంబైన్డ్ యాక్టివిటీస్, ఈ జట్టు పని కానీ, బిఏఎం కృషి చేయడం కానీ, పిల్లాడిని ఏ విధంగా